అస్సలాము అలైకుం ఎవ్రీవన్. ఎప్పుడైతే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆఖరి సమయం దగ్గరికి వచ్చిందో అప్పుడు ఆయన జిబ్రీల్ అలైహిస్సలాం గారిని ఇలా అడిగారు, నా ఉమ్మతికి కూడా మరణం యొక్క నొప్పిని భరించాల్సి వచ్చిద్దా అని. ఆ దైవదూత, అవును, మీ ఉమ్మతి కూడా మరణం యొక్క నొప్పిని భరించాలి అని జవాబిచ్చారు. ఆ మాట వినగానే మన ప్రవక్త గారి కళ్ళలో నుండి కంటినీరు వచ్చింది. అప్పుడు అల్లా నుండి వహీ ద్వారా ఇలా సందేశం పంపించారు, మీ ఉమ్మతి ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో ఆ మనిషి చావు వచ్చినప్పుడు తన యొక్క పాదం ప్రపంచంలో, మరొక పాదం జన్నత్లో ఉంటుంది. సుబ్హానల్లా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన మరణ సమయంలో కూడా మన గురించి గుర్తుపెట్టుకొని మనం ఎలా ఉంటామో, మనం ఎలా బాధపడతామో అని చెప్పేసి ఆయన మన గురించి ఆలోచించారు. సో ఆయన చెప్పిన దారిలో మనం ఫాలో అవుదాం ఇన్షాల్లా. ఆయతుల్ కుర్సీ చదువుకోండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.